పరిస్థితి. ఎక్కడ మేము ఎవరిని సమర్థించడం లేదే. ఎవరినైనా సరే పోతే అక్కను వేధించేయాలని చెప్పి నేను అమర్నాథ్ గౌడ్ పరిస్థితి ఏమైంది? మల్లేశ్వర్ గారు రెస్పాండ్ అవ్వండి. ఖమ్మం పార్టీ శిరీష గారి వ్యాఖ్యలకు రెస్పాండ్ అవ్వండి. అలా కాదు ఒక్క మాట. ఇప్పుడు ఇదంతా వద్దులేని కానీ ఆవిడ ప్రవచనాలు చాలా చెప్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డురాలా? కాసేపు ఆగండి, తర్వాత ఇచ్చండి. ఇప్పుడు ఇలా జరగడం కరెక్ట్ అంటావా? లేదంటే కరెక్ట్ లేదు కదా వారు. ఇది చాలా తప్పు, ఇది హేయమైన సంఘటన అన్నారు. చెప్పమనండి. ఇలా నడి రోడ్డు మీద ఒక మహిళ వస్త్రాహరణ చేయడం అనేది కరెక్టా తప్ప? తప్పనే చెప్పారు కదా మేడం, తప్పనే చెప్పారు వారు. తల్లి ఎవడో చేసింది? మీ టీడీపీ వారు చేశాడు. మీ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి చేశాడు. వాడు ఎందుకు చేశాడు? ఎవరెందుకు చేసుకొని చేశాడు? మీరు పెంచి జరిగినటువంటి సంఘటనకి మేకప్ లేమాకండి. మీరు మేకప్ వల్ల మాటకి అంత రెచ్చిపోయారు కదా. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నువ్వు మధ్యలో మీరు అడ్డొచ్చారనుకోండి. ఓకే ఓకే, వన్ బై వన్. మల్లేశ్వర్ గారు, శిరీష గారు, శిరీష గారు దయచేసి ఆగాలి, దయచేసి ప్లీజ్. వన్ బై వన్. జనసేన నుంచి కీర్తన్ గారు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు. మల్లేశ్వర్ గారు ప్లీజ్ మల్లేశ్వర్ గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వర్ గారు జరిగింది ఒక దారుణమైన ఘటన. ఈ ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అనేది మనం మాట్లాడాలి. శిరీష గారు దయచేసి కొంచెం సేపు ప్లీజ్. జనాలు నవ్వుతారు, తమరు ఇంకా మాట్లాడుతున్నారు, జనాలు నవ్వుతారు. మల్లేశ్వర్ గారు దయచేసి ప్లీజ్. మన ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే జరుగుతుంది. మల్లేశ్వర్ గారు ప్లీజ్. మల్లేశ్వర్ గారు దయచేసి ఆగాలి. మల్లేశ్వర్ గారు ఇప్పుడు బ్రహ్మేష్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడుతుంటా. మేడం మళ్ళీ మాట్లాడరు అంటే వారికి రెస్పాండ్ అవ్వమన్నాను. మళ్ళీ మాట్లాడరు. మనతో జనసేన పార్టీ నుంచి అది మళ్ళీ మాట్లాడుతున్నారు. కీర్తన గారు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మీకు ఎక్కువ సమయం ఇస్తాను ప్లీజ్. ఓకే మల్లేశ్వర్ గారు ప్లీజ్ దయచేసి ఆగాలి. కీర్తన గారు ఉన్నారు మనతోటి, జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, వారితో మాట్లాడదాం. మేడం ప్లీజ్. మల్లేశ్వర్ గారు శిరీష గారు దయచేసి సహకరించాలి, చర్చకు సహకరించాలి దయచేసి. మేడం ప్లీజ్. శిరీష గారు మల్లేశ్వర్ గారు దయచేసి వన్ బై వన్ ప్లీజ్ దయచేసి వన్ బై వన్ మాట్లాడుతున్నారు. సమయం వృధా అయిపోతుంది. మల్లేశ్వర్ గారు శిరీష గారు ఒక్క నిమిషం అండి. శిరీష గారు వన్ బై వన్ మాట్లాడుతున్నారు. మేడం వన్ బై వన్ మాట్లాడుతున్నారు. దయచేసి ఆగాలి మేడం ప్లీజ్. దయచేసి ఆగాలి మేడం, దయచేసి ఆగాలి. మనతో కీర్తన్ గారు ఉన్నారు, కీర్తన్ గారితో మాట్లాడదాం. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కీర్తన్ గారు చూశారు కదా, ఒక దారుణమైన ఘటన గుంటూరు నగరంలో జరిగింది. మహిళను వివస్త్రం చేసి దారుణంగా దాడి చేసినటువంటి ఘటన. అయితే ప్రభుత్వం స్పందించింది. పోలీస్ అధికారులు వీఆర్లోకి పంపిన పరిస్థితి ఉంది. 9 మందిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. సో అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఎవరి అండతో జరుగుతున్నాయంటూ వైసీపీ నిలదీస్తుంది. ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి అలాగే రాజనీతి వీక్షకులకి నమస్కారం సార్.